హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను టెక్ ట్రావెలర్. సో ఈ రోజు ఏంటంటే మనమైతే ఒక మంచి ట్రావెలింగ్ బ్లాగ్ అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళాలంటే ఒక 10 to 15 మినిట్స్ అయితే జర్నీ ఉంటుంది అనమాట. నేను వెళ్ళబోయేది ఒక టెంపుల్. సో ఆ టెంపుల్ చూడడానికి అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది అనమాట గైస్. సో ఫస్ట్ మనం అయితే ఆ 10 to 15 మినిట్స్ జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, మళ్ళీ చూసారు కదా, నేను 15 మినిట్స్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇదైతే ప్రేమ్ నగర్ కాలనీ అనమాట. ఇక్కడ సూపర్గా ఉంటుంది చూసేదానికి. వ్యూ కానీ చూడండి, చూసేదానికి సూపర్గా ఉంది. టెంకాయ చెట్లు, మామిడి తోట, నిమ్మ చెట్లు అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ గైస్ చూసేదానికి. సో మీకైతే ఇంకా ఒక మంచి వ్యూ చూపిస్తాను అనమాట. సో అక్కడైతే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది చూసేదానికి. సో చూడండి, నేను 15 మినిట్స్ జర్నీ స్టార్ట్ చేసి 10 మినిట్స్ అయితే 10 మినిట్స్ కదా 5 మినిట్స్ అయితే అనుకుంటున్నా. సో లొకేషన్ అయితే చూసాను ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇక్కడ నుండి అయితే లొకేషన్ స్టార్ట్ అవుతాయి అనమాట. గుడి దగ్గరికి చూసేదానికి మాత్రం లొకేషన్స్ వేరే లెవెల్ ఉంటాయి. సో నేను 11 గంటలకు అయితే అక్కడికి స్టార్ట్ అయ్యాను అనమాట. సో మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ వస్తే మాత్రం ఈ లొకేషన్స్ బాగా అయితే తెలుస్తాయి అనమాట. చూసేదానికి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇక్కడే సో ప్రేమ్ నగర్ కాలనీ అనే మూవీ అయితే తీశారనమాట. ఇక్కడ ఆ లొకేషన్ కానీ అక్కడ ఉండాలన్నమాట. సో ఆ లొకేషన్ కావాలంటే కామెంట్ అయితే చేయండి, నేను ఆ లొకేషన్ కానీ చూపిస్తాను. అంటే మూవీ మొత్తం తెలియదు అనమాట, మూవీలో ఒక సీన్ అయితే తీశారనమాట. సో ఆ సీన్ అయితే అక్కడైతే చేశారు. సో అందుకని చెప్పని మీకు కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు అదైతే చూపిస్తాను. ఆ వ్యూ, ఆ లొకేషన్, ఆ వ్యూ మొత్తం చూపిస్తాను. సో ఇప్పుడైతే రోడ్ అయితే చూసాను. అక్కడికి వెళ్ళేది కొల్లాపురం అనమాట. గుడి పేరు కొల్లాపురం. రొంపిచెర్ల దగ్గరకు వచ్చి కొల్లాపురం ఎట్టు వెళ్ళాలంటే ఎవరైనా అడిగినా చెప్తారనమాట. అక్కడ చూడండి గైస్, అక్కడైతే మాత్రం వేరే లెవెల్ ఉందంట పంట. అక్కడ చూసాను, అది నా హ్యాండ్ ఉన్నది చూపిస్తున్న అంతా లొకేషన్లు అయితే మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. అక్కడ టెంకాయ, కొబ్బరి చెట్లు, అలాగే పంట అయితే వేయండారన్నమాట, వరి పంట. సో బాగుందన్నమాట చూసేదానికి. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టాప్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం ప్రస్తుతానికి ఇంకా ట్రావెల్ చేయాలి కాబట్టి ఇంక నేనైతే ఒకరినే వీడియో తీసి ఒకరినే పోస్ట్ చేస్తాను అనమాట. సో అందుకని గైస్, నాకైతే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేస్తూ కెమెరా కష్టం కదా. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను కెమెరా అయితే ఆన్ చేసి మీకు అక్కడ ఉండే లొకేషన్ మొత్తం చూపిస్తాను. కొల్లాపురం గుడి, అలాగే పక్కన ఎద్దులు ఉంటాయి, అవి పక్కన ఒక స్పాట్ అంటే షూటింగ్ చేసుకునేదానికి బాగుంటుంది అనమాట. ఫోటో షూటింగ్ కానీ వీడియో షూటింగ్ కానీ బాగుంటుంది, అవి చూపిస్తాను. గాయస్, లొకేషన్కి అయితే రీచ్ అవ్వబోతున్నాం అనమాట. దగ్గరలో అయితే ఉన్నాము. సో అక్కడ మీకు కనపడుస్తుందా ఎంట్రన్స్? సో అదే అనమాట ఆ ఎంట్రన్స్. అక్కడికి వెళ్ళడానికి అయితే దగ్గరే. నేను 10 to 20 మినిట్స్ అయితే జర్నీ ఉంటుందన్నమాట. అంతే గాయస్ చూడడానికి మాత్రం. సో ఇంతకుముందు అయితే ఇక్కడ రోడ్డు బాగలేదు, ఇప్పుడు రోడ్డు అయితే బాగా వేసేసారు నీట్గా చూడడానికి. సో చూడండి, రంగనాయర్ గడ్డ, చిన్నగొట్టిగల్లు, ఎర్రవారిపాలెం, తిరుపతి ఇటుగానే వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఇది కొల్లాపురం దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. చూడండి, గుడి అయితే ఇంకా స్టార్ట్ కాబోతుంది. గుడి దగ్గర ఉన్న ఏరియా కూడా వేరే లోన్ ఉంది. అక్కడైతే మాత్రం ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. సో ఇంతకుముందు లేదు, ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇక్కడ తెలియదు అనమాట. సో లీవెట్ దాన్ని అయితే వదిలేయండి. సో ఇప్పుడైతే మీకు మంచి మంచి ప్లేస్లు అయితే చూపిస్తాను. అక్కడ పార్క్ ఉంది అనమాట, పార్కు, గుడి అన్నీ చూపిస్తాను. చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. వీడియో షూట్ కవరికైతే బాగుంటుంది అన్నాను కదా. సో ఇదే అనమాట ప్లేసు. సో ఎండకైతే ఆ ప్లేస్ అయితే కనపడటం లేదనమాట. సో మామూలుగా అయితే బాగానే ఉంటుంది చూసేదానికి. సో నేను చెప్పాను కదా, వస్తే మార్నింగ్ రావాలా లేదంటే ఈవినింగ్ రావాలా ఆ ప్లేస్లో అయితే చూసేదానికి. సో ఇక కొల్లాపురం గుడి విషయానికి వస్తే మాత్రం గుడి అయితే డెవలప్ చేస్తున్నారు గైస్ వాళ్ళు. ఇంకా పార్క్ అంతా పెరిగారు అనమాట. సో నేనైతే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సినది బాగా అనుకోలేదు అనమాట, అలా జరుగుతుందని చెప్పని. గుడి అయితే డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు.
సో ఇంక నేను గుడి లోపలికి అయితే వెళ్ళలేదనమాట, మీకు ఆ వీడియో అయితే షూట్ చేస్తాను, చూసేయండి. ఇదే గుడి, ఈ గుడి లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట నేను. సో బయట ఇది పార్క్ అయితే డెవలప్ చేపిస్తున్నారు ఇంకా. సో పార్క్ డెవలప్ చేసిన తర్వాత అయితే వద్దాము రండి గైస్. ప్రస్తుతానికి అయితే వీడియో తీసి షూట్ చేయడానికి అయితే వచ్చాను అనమాట. పార్క్ ఇదే ఎద్దులు అవన్నీ ఉంటాయని చెప్తున్నారు. సో ఆ ప్లేస్ మీద అయితే డెవలప్ చేపిస్తున్నారు చూడండి. బయట నుంచి అయితే షూట్ చేస్తాను, లోపలికి అయితే వెళ్ళలేదన్నమాట. సో అందుకని చెప్పని అయితే బయట అయితే షూట్ చేస్తాను నేను. సో ఇది ఎద్దులు ఉండే చోట అంతా ఇక్కడైతే గిడ్డ అంతా దింపేస్తాను అనమాట. సో ప్లేస్ మొత్తం డెవలప్ చేపిస్తాను గైస్. సో డెవలప్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి వచ్చి అయితే విజిట్ చేద్దాము. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి.